ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం 2026 మహాశివరాత్రి. ఈ సంవత్సరం వచ్చిన మహాశివరాత్రి మాత్రం నా జీవితాంతం గుర్తుండిపోతుందండి. ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఎన్నో మహాశివరాత్రులు చూశాను. కానీ ఈ సంవత్సరం వచ్చిన మహాశివరాత్రిని మాత్రం నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా మర్చిపోలేను. అంతటి అద్భుతమైన రోజుని నాకు శివయ్య అందించారు. కాశీలో మహాశివరాత్రి రోజు ఇలాంటి ఒక ప్రయాణం నా లైఫ్‌లో జరుగుతుందని నేనసలు ఎప్పుడు నా ఊహకు కాదు కదా! నా ఆలోచనకు కూడా ఎప్పుడూ రాలేదండి. నేను చెప్తుంటే ఎలా ఉందో తెలీదు గానీ, విన్న మీకెలా ఉంటుందో నాకు తెలీదు గానీ, ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కూడా నా కళ్ళ నిండా కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ఆ రోజు నేను ఎంత ఆనందించానో మహాశివరాత్రి రోజు కాశీలో, ఇప్పుడు నేను ఈ వీడియో మీ అందరికీ షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా అంతే ఆనందంతోని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. నేను డామ్ ష్యూర్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుంది. నిస్వార్థంగా చేసిన ఒక చిన్న పూజకి నన్ను శివయ్య అక్కడి వరకు తీసుకెళ్తారని నేనసలు ఎప్పుడూ అనుకోలేదండి. ఎప్పుడూ ఒకటే అనుకుంటాను. ఏ పూజ చేసినా కూడా అందరూ బావుండాలి నాతో పాటు. నేనెప్పుడూ నా శత్రువులు పాడైపోవాలి, లేదా నా చెడు కోరుకునే వాళ్ళు పాడైపోవాలని ఎప్పుడూ కోరుకోను. అందరూ నాతో పాటు బావుండాలి అని అనుకుంటాను. ఎప్పుడు నిస్వార్థంగా పూజ చేయడం తప్ప నాకింకొకటి తెలియనే తెలీదు. నా వాళ్ళే బాగోవాలి, నేనే బాగోవాలని నేనెప్పుడూ కోరుకోనండి. నిజంగా ఒక మంచి మనస్సుతో, ఒక నిండు మనసుతో నిస్వార్థంగా పూజ చేస్తే శివయ్య మనల్ని అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడతారా అని ఈ సంవత్సరం 2026లో నాకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. శివయ్య నాకు చూపించారు నాకు మాత్రం. నేను నీ వెనకాతలే ఉన్నాను తల్లి అని. నేను ఎందుకో ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. అసలేం జరిగింది కాశీలో మహాశివరాత్రి రోజు మాకేం జరిగింది? శివరాత్రి రోజంతా కూడా అసలు ఎలా జరిగింది? ఎందుకు నేనివన్నీ చెప్తున్నాను? మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. నేనిప్పటి వరకు ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్నో దేవస్థానాలకు వెళ్తాను. నాకు ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంత కొన్ని మిరాకిల్స్ నాకు జరుగుతుంటాయండి. కానీ నేనెప్పుడూ కూడా వీడియోస్‌లో నాకిలా మిరాకిల్ జరిగింది, నాకిది జరిగిపోయింది, నాకలా అయిపోయింది, నేను చేయడం వల్ల నాకిలా వచ్చేసిందని ఎప్పుడూ ఎక్సైట్ అయ్యి నేను ఏది షేర్ చేసుకున్నది లేదు. ఏది జరిగినా, ఏదున్నా నేను చాలా కామ్‌గా ఉంటాను. నేనేది ఎక్కువగా ఎక్సైట్ అవ్వను. ఏది ఎక్స్‌పోజ్ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే, ఒకవేళ నేను చెప్పింది మీరు నిజం అనుకుంటారో, అబద్ధం అనుకుంటారో తెలీదు. ఎందుకులే అవన్నీ చెప్పడం. కొన్ని గోప్యంగా ఉంటేనే మంచిది అని నేనెప్పుడు ఏది చెప్పనండి. కానీ, ఈ విషయం నేనెందుకు ఈ రోజుది షేర్ చేసుకుంటున్నానంటే, నిజంగా నిస్వార్థంగా ఒక మనిషి ఉంటే శివయ్య మనల్ని ఏ స్థానంకి తీసుకెళ్తారు అనేది మీ అందరికీ తెలియాలి. పిల్లలకు గానీ, పెద్దవాళ్ళకి గానీ, తెలిసి తెలియక చేస్తున్న వాళ్ళకి గానీ, ఎవరికైనా తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అని అడగను గానీ, షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కరికి వెళ్ళి ఒక్కరిలో మార్పు జరిగినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలేం జరిగింది మొదటి నుంచి చెప్తాను. మేము ఈ 2026 సంవత్సరంలోని నా ఫస్ట్ ట్రిప్పు కాశీ అండి. శివరాత్రికి కొద్ది రోజుల ముందుగానే నా మనసులో కనిపించింది. శివరాత్రి రోజు నేను కాశీలో ఉండాలి. నాకెందుకో ఈ సంవత్సరం కాశీ వెళ్ళాలి ఫస్ట్ ట్రిప్ అని నేను అనుకున్నాను. మొదటిగా నాకు న్యూ ఇయర్ రోజే నేను జపం చేసుకుంటున్నప్పుడే అనుకున్నాను. తండ్రి నేను కాలభైరవ అష్టకం వింటూ మిడ్‌నైట్ 12:00 కూడా తండ్రి నాకు ఇయర్ ఫస్ట్ ట్రిప్ కాశీ అవ్వాలి. అది కూడా శివరాత్రి రోజు అక్కడ ఉండేలా చేయి తండ్రి అని అనుకున్నాను. ఎక్కడి నుండి కాలభైరవ స్వామి విన్నారో తెలీదు గానీ, నిన్ను ఎలా అయినా తీసుకొస్తానని ఆయన విని నన్నైతే కాశీ తీసుకొచ్చారు. నేననుకునే ప్లానింగ్ ఒకటండి. నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను ప్లాన్ చేసుకుంటాను. అంటే ఈరోజు డే 1 ఇలా చేయాలి, డే 2 ఇలా చేయాలి, డే 3 ఇలా చేయాలి, ఈ టెంపుల్స్‌కెళ్ళాలి, ఇలా చేసుకోవాలని అన్నీ అనుకుంటూ ఉంటాను. అలానే ఈసారి కూడా అలానే అనుకున్నాను. ఈరోజు ఇలా చేయాలి, రేపు ఇలా చేయాలి అన్నీ అనుకున్నాను. కానీ ఇక్కడ మేము అనుకున్నదొకటి,
అక్కడ జరిగింది ఇంకొకటయింది. మనం వేసేదే ఒక ప్లాన్ అనుకుంటాం. కానీ అక్కడ ఒక పెద్ద ఇంజినీర్ ఉంటారండి. కాలభైరవ స్వామి గాని, శివయ్య గాని వాళ్ళ ముందు మనందరం కూడా ఆహ్, చాలా చిన్న ఆహ్, ఇసుక రేణు లాంటి వాళ్ళమనమాట. సో, వాళ్ళు వేసిన ప్లానింగ్స్ మనకి ఏది కూడా అంతు చిక్కదనమాట. సో, అలా వెళ్ళాము. డే 1 కాశీకి వెళ్ళాము. వెళ్ళిన రోజే స్పర్శ దర్శనం అవ్వడము మాకు. శివయ్యని తాకే అవకాశం రావడం అదొక అదృష్టం. నిజంగా జన్మకు సరిపడా అదృష్టం ఏదైనా ఉంది అంటే కాశీలో శివయ్యని స్వయంగా తాకే అవకాశం దొరకడమండి. ఎంతోమందికి దొరకదు అవకాశం. నిజంగా అది మాకు దొరకడం అనేది చాలా అదృష్టం. అలానే తర్వాత రోజు కూడా అక్కడ నియరెస్ట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూసుకున్నాము. అలానే తర్వాత రోజు శివరాత్రి. శివరాత్రి రోజు ఇంక కొన్ని అనుకున్నాం. కానీ అక్కడ ఏం జరిగిందనేది నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ నేను ఉదయాన్నే పూజ చేసుకొని వెళ్తాను. అలానే శివరాత్రి వీడియో మీ అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతోని నేను శివయ్య పూజ చేసుకున్నట్లు ఉంటుంది. అలానే శివరాత్రి వీడియో మీ అందరికి కూడా షేర్ చేసుకున్నట్లు ఉంటుందని చెప్పేసి, మేము ఏ రోజైతే ఇక్కడ స్టార్ట్ అయ్యామో కాశీకి, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి, తలకి స్నానం అంతా చేసి, ఇల్లంతా శుభ్రం చేసుకొని, శివయ్య పూజ చేసుకొని, చిన్న పార్థివ లింగాన్ని కూడా చేశాను. మీరందరూ చూసే ఉంటారు. పార్థివ లింగాన్ని చేసి, పూజ అంతా కూడా చేసుకొని, కాలభైరవ స్వామి అష్టకం పెట్టుకొని, మొత్తం నా ప్యాకింగ్స్ అన్నీ కూడా చేసుకొని, పీట కదపకుండా ఒక్క పార్థివ లింగాన్ని మాత్రం తీసుకొని, ఒక బాక్స్‌లో జాగ్రత్తగా పువ్వులు మొత్తం అన్నీ కూడా పెట్టేసి, జాగ్రత్తగా పట్టుకొచ్చేసాను. అంటే ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ అలాగే దాంతో పాటు కొంచెం పుట్టమన్ను కూడా పెట్టుకున్నాను. మేము వెళ్ళింది ఫ్లైట్‌లో. అక్కడేమైనా అబ్జెక్షన్ చేస్తారేమో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదు. జాగ్రత్తగా వచ్చేసాము. సరే, శివరాత్రి రోజు నేనక్కడ పూజ చేసుకోవాలి. అలానే శివయ్యని గంగమ్మ ఒడికి చేర్చాలి అనుకున్నాను. అది కూడా అంతా బావుంది. ఇంకా ఉదయాన్నే లేచాము శివరాత్రి రోజు. ఉదయాన్నే నిద్ర లేచాము. అసలు అప్పటికి 2 డేస్ అయిపోయింది కాబట్టి చాలా టయర్డ్‌గా ఉంది. అండ్ దట్ టూ నాకు మీరు నమ్మరు, హై ఫీవర్‌లో ఉన్నాం. నేను గాని, కార్తీక్ గాని చాలా ఫీవర్‌లో ఉన్నాము. అసలు మాకు శక్తి లేదు తిరగడానికి గాని, అసలు అక్కడ మేము కూర్చోవడానికి గాని, ఆ చన్నీటిలో స్నానం చేయడానికి గాని అస్సలు మాకు శక్తి లేదనమాట. మాతో పాటు వచ్చిన ఇద్దరు పిల్లలకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా మాకు మెడిసిన్ ఇవ్వడం, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం, మాకు ఫుడ్డు ఎప్పటికప్పుడు అందించడం అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో, అలా మేము ఎర్లీ మార్నింగ్ మేము వెళ్తున్నాం గానీ గంగా నది దగ్గరికి స్నానం చెయ్యం నాన్న, మేము స్నానం చెయ్యము అంటే, ఇప్పుడు ఈ చలిలో మళ్ళీ నేను గంగా స్నానం చేస్తే నాకు ఇంకా ఫీవర్ ఎక్కువైపోతదేమో, నేనసలు ఈరోజు ఏ పూజ చేసుకోలేనమ్మా అని చెప్పి అంటూనే ఎర్లీ మార్నింగ్ మేము రూమ్‌లోనే ఫ్రెష్ అయ్యి, స్నానం అంతా కూడా చేసేసి గంగా నది దగ్గరికి వెళ్ళాం. అట్‌లీస్ట్ గంగా నది దగ్గరికైనా వెళ్ళి పసుపు, కుంకుమ అమ్మవారికిచ్చి దండం పెట్టుకొని రావచ్చు అని ఒకే ఒక్కటి మనసులో అనుకోని వెళ్ళాము. మేమొచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ దగ్గరలోని రూమ్ తీసుకున్నాం. సో, అక్కడి వరకు ఆటో మీద వెళ్ళిపోయి, అక్కడి నుండి ఆహ్, రాజాఘాట్ దగ్గరలోకి వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా అందరూ చేస్తుంటే అసలెవ్వరూ చెప్పకుండానే నేను, పిల్లలు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసేసాము. ఇంక ఉదయాన్నే అనమాట పసుపు, కుంకుమ అమ్మకిచ్చేసి గంగా నదిలో స్నానం చేసేసాం. అందరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం. అదేంటి ఇంత ఫీవర్‌లోని స్నానం చేయమన్నాము. అదేంటి ఇలా చేసేసామని అనుకున్నాము. సరే అంతా ఈశ్వరుడి దయ. ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏది చేయలేం కదా! అని అనుకున్నాం. దట్ టూ నాకు చలి లేదు. మా బాబుకి చలి లేదు. ఏమీ లేదు. చక్కగా స్నానం చేసాము, బయటకొచ్చాము, టీ తాగాము, టిఫిన్ తిన్నాము, రూమ్‌కెళ్ళాము. ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు నేను స్పెషల్‌గా మా ఇంట్లో ఎన్నో ఇయర్స్ నుండి ఉపవాసం ఉంటాను. కానీ ఈ ఇయర్ నేను బయటున్నాను కాబట్టి ముందే అనుకున్నాను శివయ్య నేను ఉపవాసం ఉండలేను. ఎందుకంటే ఇంత తిరుగుతూ నా ఆరోగ్యం కూడా కొంచెం బాలేదు కదా! నేను తినేస్తాను అని చెప్పేసి అనుకున్నాను. అలానే తిన్నాను. వెంటనే మేము కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ప్రసాదం పంచుతున్నారు. ఆ ప్రసాదం కూడా తీసుకొని తినేసాను. అంతా అయిపోయింది. రూమ్‌కెళ్ళాము. మళ్ళీ ఫ్రెష్ అయ్యాము. ఒక 1 అవర్ లాగా రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ మేమేదైతే రూమ్‌లో దిగామో, ఆ రూమ్‌లోనే మాకు ఫ్రీగా ఆఫ్టర్‌నూన్ కూడా ఫుడ్ పెడుతున్నారు. మంచిగా ఫుడ్ తిన్నాము. మళ్ళీ మాతో పాటు వచ్చిన పిల్లలతోనన్నాను, నాన్న ఎర్లీగా వెళ్ళిపోయి అక్కడ పూజ చేసేసుకొని మనం 9, 10 కంతా వచ్చేద్దాం. వీలైనంత వరకు ఉండి వచ్చేద్దాం నాన్న అన్నాను.
సరే అమ్మ మీరెలా అంటే అలానే అన్నారు. మాతో పాటు వచ్చిన పిల్లలు కూడా. సో, మళ్ళీ ఫుడ్ తినేసి వచ్చి రూమ్‌కి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మంచిగా కొత్త బట్టలంటే ఉతికిన బట్టలంతా కూడా వేసుకొని, నేనేదైతే పార్థివ లింగాన్ని తెచ్చుకున్నానో, ఆ పార్థివ లింగం, మా దగ్గరున్న పసుపు, కుంకుమ అంతే. ఇవి పట్టుకొని వెళ్ళిపోయాం. ఇంక మా చేతిలో ఏమీ లేదండి. మీరు నమ్మరు. అంతకు మించి మా చేతిలోని అసలేమీ లేదు. కొంచెం క్యాష్ ఇంకా అంతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత చూస్తుంటే ఘాట్స్‌లోని మీరు విజువల్స్ అన్నీ ఇక్కడ చూస్తున్నారు. ఇదంతా కూడా శివరాత్రి రోజుది మీకు చూపిస్తున్నాను. అరౌండ్ 3:00 అంతా మేము ఘాట్స్ దగ్గరికి చేరుకున్నాము. ఓకే. చాలా మంచిగా అనిపించింది. నిజంగా అంటే ఆ శివరాత్రి వైబ్ అనేది మాకు తెలిసిపోతుందనమాట మనసుకి. ఆ ఆనందం, ఆహ్లాదం అనేది మా మనసుకి తెలుస్తుంది. ఏదో మంచి జరగబోతుంది. మొత్తం ఫుల్లు పాజిటివ్ వైబ్స్ అనమాట చుట్టుపక్కలంతా కూడాను. సో, ఏదో జరగబోతుంది. నెక్స్ట్ ఏదో జరగబోతుందని నాకు సెన్స్ తెలుస్తుంది. సరే వెళ్ళాము. ఒక మంచి చోట కూర్చున్నాము. ఇంకా అక్కడ పూజ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఈలోపు అక్కడ మాకు తెలిసిన పిల్లలు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ అక్కడికే వచ్చి పూజ చేసుకుంటారంట. అంటే శివపార్వతుల కళ్యాణము, అలానే రుద్రాభిషేకం, హోమం ఇలాంటివన్నీ చేస్తారంట. అవన్నీ కూడా చూసాము. ఫుల్ ఘాట్స్ అంతా మన తెలుగు వాళ్ళతో నిండిపోయి అసలు అంగరంగ వైభోగంగా అక్కడ దీపారాధనకు సిద్ధం చేసుకుంటున్నారు. అబ్బా! ఎంత బావుంటదా కాశీ! ఇంత అందంగా ఉంటదా శివరాత్రి రోజు? ఎంతమంది తెలుగు వాళ్ళొస్తున్నారా ఇక్కడికని అసలు మనసైతే ఉప్పొంగిపోయిందండి ఆ రోజు. నమ్మరు నాకు ఇప్పటికి కళ్ళంట నీళ్ళొచ్చేస్తున్నాయి. ఎంత మనసు హ్యాపీ అయిపోయిందంటే, ఇంత మంచి రోజున శివయ్య నన్నిక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారా అని చెప్పి అనుకున్నాము. ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము. చక్కగా ప్లేస్ చూసుకున్న తర్వాత అనుకోకుండా మా దగ్గర ఇక్కడి నుండే పట్టుకెళ్ళిన సూట్‌కేస్‌లో ఒక న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ పెట్టుకున్నాను. అలానే పుట్టమన్ను కూడా ఉంటే పుట్టమన్ను కూడా మేము పెట్టుకున్నామనమాట. అంటే శివలింగం చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అని అనుకున్నాను. అంటే నాకెవ్వరు చెప్పింది కాదు, ఏది కాదు. కానీ శివలింగం పార్థివ లింగాన్ని చేసుకొని పూజ చేసి శివరాత్రి రోజు హ్మ్. గంగా నది ఒడ్డున అక్కడే కదా ఉన్నాము. గంగమ్మ ఒడికి చేస్తే మంచిది కదా! అని ఒక్క థాట్ తప్ప మాకేమీ లేదు. కానీ నిజంగా పార్థివ లింగం చేసి పూజ చేస్తే మనకి ఇంత మంచి ఆనందాన్ని పెడతారు శివయ్య అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి మేము. సో, అలా అనుకోని మేము శివలింగాన్ని పుట్టమన్నుని తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి ఇంకక్కడ నేను ఇంటి దగ్గర నుండే ఒక ఇత్తడి ప్లేట్ కూడా పట్టుకెళ్ళాను. అండ్ గంగా నది దగ్గర నుంచి కొంచెం వాటర్ పట్టుకొనొచ్చి చక్కగా గంగమ్మకి దండం పెట్టుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని, ఒక దగ్గర కూర్చొని ఇంకా శివలింగాలు చేయడం స్టార్ట్ చేశామనమాట. ఇంక ఇక్కడి నుండి అసలు కథ స్టార్ట్ అయిందండి. ఆహ్, మేము తెచ్చిన ఈ కొంచెం పుట్టమన్ను నిజంగా ఈరోజు ఏదైతే డేట్ ఉందో మహాశివరాత్రి, మా లైఫ్‌లో ఒక బెస్ట్ మెమరబుల్ డేని ఈ పుట్టమన్ను ఇస్తదని మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఆహ్, నిజంగా అదొక మిరాకిల్ అని కూడా నేను చెప్పలేను. శివయ్య ఏం చేశారో, మాకు ఏం జరిగిందో అంతా ఒక కలలా అయిపోయిందనమాట మొత్తం అంతా కూడా. సో, వెళ్ళాము. పిల్లలతో పాటు కూర్చున్నాను. ఇంకా పుట్టమన్నతోని శివలింగాలు చేయడం స్టార్ట్ చేశాను. నా దగ్గరున్న నేనేదైతే శివలింగం పట్టుకెళ్ళానో, ఆ శివలింగం ఆ శివలింగం కూడా అసలు జాగ్రత్తగా వచ్చిందండి. ఎక్కడ బ్రేక్ అవ్వడం గానీ, ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా కూడా, ఆ పువ్వులు కూడా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో, నేను థర్స్‌డే తీసుకెళ్ళాను. అంటే థర్స్‌డే మార్నింగ్ పూజ దగ్గరవి తీసుకొని అందులో పెట్టుకున్నాను. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే అలానే రూమ్‌లో ఉంచానండి. నేను సండే ఈవినింగ్ అంటే ఫోర్త్ డే రోజు తీసుకెళ్ళినప్పటికి కూడా పువ్వులు కొంచెం కూడా పాడవలేదు. అంత బావున్నాయి. నిజంగా మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి నాలుగో రోజు వరకు పువ్వులు ఎంత బావున్నాయా అని చెప్పేసి. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. పువ్వులు ఇక్కడ మనకు దొరకకపోయినా కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పువ్వులతోని మనం శివయ్యకి ఇలా చేసుకుంటున్నాం అనుకున్నాము. అలానే 12 శివలింగాలు చేశామండి. అంటే మేము అనుకోలేదు శివలింగాలు 12 వస్తాయని. నాతో పాటు వచ్చిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను, నేను ఇద్దరం కలిపి చేసుకుంటున్నాము. మిగిలిన మా బాబు, ఇంకొక అబ్బాయి కూడా చూస్తున్నారనమాట. మా పక్క నుండి మాకు వీడియోస్ షూట్ చేయడం, మాకన్నీ సాయం చేయడం అన్నీ చేస్తున్నారనమాట. కరెక్ట్‌గా చూసుకుంటే 12 జ్యోతిర్లింగాలు కరెక్ట్‌గా మేము చేసినవి కూడా 12 పార్థివ లింగాలనమాట. అంటే నేను తెచ్చిన దాంతో కలిపి 12 పార్థివ లింగాలు. అదస్సలు మేము ఆహ్,
మేము కౌంట్ చేసి చేసిందే లేదనమాట. ఏదో అనుకోకుండా చేశాము. అంతే. అంతా అలా అయిపోయింది. ఆ తర్వాత కొంచెం పుట్టమన్నుంటే ఇంక నాతో పాటు వచ్చిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనొచ్చేసి, "ఇలా శివయ్య పాదాలు చేద్దామమ్మా" అంటే శివయ్య పాదాలు చక్కగా చేశాడండి. అలానే కొంచెం పసుపుతోనేమో అమ్మవారి పాదాలు చేశారు. ఇంకొంచెం పుట్టమన్ను మిగిలిపోతే 2 ప్రమిదల్లా చేసి దీపాలు వెలిగించడానికి కూడా పెట్టామనమాట. చక్కగా బొట్లు పెట్టి అన్నీ చేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్‌లోనే ఏం జరిగిందంటే మేము శివలింగాలు చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా! ఘాట్స్ అన్నీ కూడా మన తెలుగు వాళ్ళతో నిండిపోయాయని చెప్పేసి. సో, తెలుగు వాళ్ళలోని మా దగ్గరే వేరొకళ్ళు వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట పంతులు గారులు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి కూడా అక్కడ మహాలింగార్చన అలానే అంటే పార్థివ లింగాలతో మహాలింగార్చన, హోమం ఆహ్ రుద్రాభిషేకం ఇవన్నీ కూడా చేసి, రాత్రంతా కూడా మేలుకొని జాగారం ఉంటారంట. సో, అది మాకు తెలీదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారని అనుకున్నాం గానీ, సరే ఎవరి పనుల్లో వాళ్ళున్నారులే, ఇక్కడ మనకి ఏమీ తెలీదు కదా! మన పని మనం చేసుకుందాం అన్నట్లుగా, మా పని మేము చేసుకుంటున్న సమయంలో, అక్కడున్న ఒక పంతులు గారొచ్చేసి నన్ను పిలిచి, నన్ను ఫస్ట్ చూసి నవ్వారు. నేను చూసి నవ్వాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు కదా! అందరూ చూసి నవ్వుకుంటున్నాం కదా! అని జెప్పేసి, ఇలా జస్ట్ విష్ చేసినట్లు నవ్వాను. నవ్విన తర్వాత "అమ్మ నువ్వు చేస్తున్న శివలింగాన్ని ఒకసారి చూపించు" అన్నారు. అయ్యో! నేనేదైనా తప్పు చేస్తున్నానా? అందుకే ఈయనేమైనా నాకు చెప్పడానికి ఆహ్, చూపించమన్నారని చాలా భయపడ్డాననమాట. సరే ఏదైతే అదయింది. నేను భక్తితో చేస్తున్నాను. మనస్ఫూర్తిగా చేస్తున్నాను. నేనైతే తప్పు చెయ్యట్లేదు. శివయ్య ఏదైనా తప్పుంటే మన్నించు తండ్రి మీరు నమ్మరు నా చేతి వణుకుతూ ఆయనకి చూపించగానే ఆయన మనస్ఫూర్తిగా నవ్వి, "చాలా చక్కగా చేశావమ్మా" అని అన్నారు నవ్వుతూ. అసలు ఎంత హ్యాపీ అనిపించిందోనండి. నిజంగా సాక్షాత్తు ఆ శివయ్యే ఆయన రూపంలో వచ్చి చెప్పారు అన్నంత హ్యాపీ అయిపోయాను నేను. హమ్మయ్య! అయితే బానే చేశాను. నేను ఏ తప్పు చేయలేదనమాట అని చెప్పేసి హ్యాపీ అయిపోయి మొత్తం అన్నీ కూడా శివలింగాలు చేసుకొని, చక్కగా మొత్తం అన్నీ అలంకరించుకొని మేము తెచ్చుకున్న ప్లేట్‌లోని అంతా సిద్ధం చేసుకున్న తర్వాత పక్కనే అందరూ కూడా దీపారాధన చేస్తున్నారండి తెలుగు వాళ్ళు. వాళ్ళొచ్చి అడిగారు, "అమ్మ దీపాలివ్వనా? దీపాలు పెడతారా?" అని వాళ్ళే అడిగారు. ఓహ్! అంతకంటే భాగ్యమా? ఎన్ని దీపాలు కావాలమ్మా చెప్పండి. అన్నీ ఇస్తాం అనగానే మేము ఇన్ని దీపాలు అనగానే అన్ని దీపాలు పట్టుకొచ్చిచ్చారు. వాళ్ళే ఒత్తులిచ్చారు, వాళ్ళే ఆయిలిచ్చారు, వాళ్ళే అగ్గిపెట్టిచ్చారు. అన్నీ వాళ్ళే ఇచ్చారు. ఏంటి శివయ్య ఇది అసలు మేమేమీ తెచ్చుకోలేదు. కానీ అన్నీ ఇలా సమకూరిపోతున్నాయి ఏంటి అని అసలు ఉప్పొంగిపోయాననమాట. నేనైతే అసలు ఎంత హ్యాపీ అయిపోయానో మనసులో నేను చెప్పలేననమాట బయటికింక ఆ రోజు. నాకు ఏడుపొక్కటే వస్తుంది. కదిలిస్తే ఏడ్చేస్తున్నాననమాట. నాతో పాటొచ్చిన పిల్లలకు కూడా అమ్మ అసలు ఇదంతా మనం ఊహించలేదమ్మా! ఎంత జరుగుతుంది అని చెప్పి వాళ్ళు హ్యాపీ అవుతున్నారు. నేను హ్యాపీ అవుతున్నాను. సో, అంతా అయిపోయి చేతులు కడుక్కోవడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పంతులు గారులిద్దరూ చూసి, "అమ్మ చాలా చేశారు. నిజంగా చాలా ముచ్చటగా అనిపిస్తుంది మీరు చేస్తుంటే. మీరు రాత్రికి ఇక్కడే ఉంటారా? వెళ్ళిపోతారా?" అని అన్నారు. "లేదు స్వామి మేము ఉండాలి అనుకుంటున్నాము. కానీ ఎంతవరకు ఉంటామో తెలీదు గానీ, ఉండాలి అనుకుంటున్నామంటే ఒకవేళ మేము పూజంతా అయిపోయి, మీదంతా అయిపోయిన తరువాత మీరు రావాలనుకుంటే మా పూజ దగ్గరకొచ్చి కూర్చోండమ్మా. చక్కగా మీ గోత్రనామాలన్నీ చదువుతాము. చక్కగా పూజ చేసుకుందాము. హోమం అన్నీ జరుగుతాయి. హోమం అంతా జరిగిన తర్వాత మీకు ప్రసాదం కూడా ఇస్తాము. వేద ఆశీర్వాదం కూడా ఉంటుందమ్మా" అని అన్నారు. సరే ఏదైతే మేము మేలుకోవడం కావాలి. అది కూడా శివనామ స్మరణలో ఉండడం ఇంకా కావాలి. ఈ పిచ్చి పిచ్చి చేష్టలు ఆడుకోవడాలు, నవ్వుకోవడాలు, వేరే వాళ్ళ మీద మాట్లాడుకోవాలు ఇవన్నిట్ల కంటే కూడా ఈ మొబైల్స్ చూడ్డాలు ఇవన్నిట్ల కంటే కూడా శివనామ స్మరణలో ఉండడమే మంచిది కదా! అని చెప్పి స్వామి మేమైతే ఉంటామన్న అప్పటికి నాకు ఫేవర్ అండ్ మా అబ్బాయికి ఫుల్ ఫేవర్. మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా ఫేవర్ ఉంది. మా ఇద్దరికి మేము నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నామనమాట. అయినా కూడా గంగా గంగా నది ఒడ్డున విపరీతమైన చలి ఆ టైంకి. కానీ నాకు చలి రావట్లేదు. ఉంటాను స్వామి అని చెప్పేసాను. సరే అమ్మ మీ పూజ చూసుకొని రండి అన్నారు. ఈలోపు మా పూజ దగ్గరికి వెళ్ళడం, మేము చక్కగా పూలతో అలంకరించుకోవడం, పార్థివ లింగాలన్నిటికి కూడా చక్కగా అభిషేకం చేసుకున్నాం మంచినీటితో, పసుపుతో, కుంకుమతో అంటే మా దగ్గర ఏదుంటే దాంతోని శివయ్యకి అభిషేకం చేసుకున్నాము. చక్కగా మేము జపం చేసుకున్నాము. నేనైతే కాలభైరవ అష్టకం చదువుకున్నాను. ఓం నమ శివాయ అని చెప్పి 108వి అంటే నా దగ్గర రుద్రాక్ష మాల ఉంది కదా! అది నేను 3 టైమ్స్ కూడా చదువుకున్నాను. అలానే అక్కడ ఎక్కడైతే దీపాలు వెలిగిస్తున్నారో అవన్నీ కూడా చూసి నిజంగా దండం పెట్టుకున్నాను. మా పక్కనే గంగా హారతి కూడా ఇస్తున్నారనమాట. సింగిల్‌గా ఒక పర్సన్ గంగా హారతి కూడా ఇస్తున్నారు. ఒక పండితుడు. అది కూడా ఇంకసలు అన్నీ ఎలాంటి తోడయ్యాయి మాకు
ఆహ్, స్వయంగా శివపార్వతులు, కాలభైరవ స్వామి సమేతంగా వచ్చి మాతో పూజ చేయించినట్లు అనిపించింది. సో, అలాగ పూజంతా కూడా అయిపోయిన తర్వాత మేము వెళ్ళి ఇంకా నిమజ్జనం చేసేద్దాం అనుకున్నాము. ఈలోపు ఎవరైతే మా పంతులు గారులు మాతో మాట్లాడారో వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ళు కూడా పార్థివ లింగాలు చేస్తూ పూజకి సిద్ధం చేసుకుంటున్నారు. ఓహ్! అంటే నేనే కాదు ఇలా అందరూ కూడా పార్థివ లింగాలు చేస్తున్నారా? ఇది నిజంగా నిజమైతే నేనేమైనా తప్పు చెప్తున్నానేమో అని ఎక్కడో కొంచెం భయపడ్డాను. కానీ కాదు. ఇది నిజంగా నిజం. అంటే నేను అందరికీ మంచి చెప్తున్నాను. నా వల్ల నలుగురికి మంచి జరుగుతుంది అని ఇంకసలు చాలా హ్యాపీ అయిపోయాను. స్వామి తొందరగా వచ్చేస్తాను. మా పని ముగించుకొని అని చెప్పి మేము ఆ పార్థివ లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్థివ లింగాలు తీసి నది ఒడ్డుకి గంగమ్మ ఒడికి చేర్చడానికని చెప్పేసి వెళ్తున్న సమయంలో ఇద్దరు ఆడవాళ్ళొచ్చి, "అమ్మ కొంచెం మేము నీళ్ళు పొయ్యమా శివలింగాల మీద మేము కూడా దూరం నుంచి వచ్చాం తల్లి" అని అనగానే, "అయ్యో! తప్పకుండా అమ్మ" అనగానే వాళ్ళకి కొంచెం నీళ్ళిస్తే వాళ్ళు ఉప్పొంగిపోయి వాళ్ళు కూడా అభిషేకం చేశారు. ఎంతోమందొచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందిక్కడ అని ఒక్క నిమిషం మాకర్థం కాలేదనమాట. సో, అంత మంచిగా జరిగిందండి. ఇంకా మేము చేసిన పార్థివ లింగాల్ని, అమ్మవారి పాదాల్ని అన్నీ కూడా గంగమ్మ ఒడికైతే చేర్చుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. తండ్రి ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో తెలీదు. అసలు ఈ జన్మలో ఇంతటి భాగ్యాన్ని కలిగించావా? అసలు ఈ మానవ జన్మకి ఇలాంటి నాకు అసలు పొద్దున లేస్తే ఎన్నో మనసులోని కుళ్ళి, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, ఎదుటి వాళ్ళు బాగుపడితే చూడము. అలాంటి మానవ జన్మలో పుట్టిన నాకు ఇంతటి మహత్తరమైన భాగ్యాన్ని కలిగించావా తండ్రి అని నాకు నిజంగా నేను ఎంత ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నానో ఆ తండ్రికి ఇంక లెక్కలేదు. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది చూడండి. ఆహ్, క్షమీక్ష్ క్షమీశ్వర్ ఘాట్‌లోని శివలింగంకి దండం పెడుతుంటే మనకి గంగ అనేది కనిపిస్తుంది వ్యూ. ఎగ్జాక్ట్‌గా మేము అక్కడే చేసుకున్నామండి. మాకు దగ్గరలోనే టెంపులు, అక్కడే గంగా హారతి, అక్కడే మన తెలుగు వాళ్ళందరూ దీపారాధన చేసుకుంటున్నారు. అక్కడే ఈ మహాలింగార్చన, అలానే అభిషేకం స్వామికి అన్నీ కూడా జరుగుతున్నాయి. వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మాకు ప్లేస్ ఇచ్చి, "అమ్మ ఇక్కడ కూర్చోండి" అని చెప్పారు పంతులు గారు. ఆయన కూడా రాజమండ్రి అతనండి. నేను ఆయన గురించి ఇంకా డీటెయిల్స్‌గా ఎందుకంటే ఒక పార్థివ లింగాన్ని చిన్న పార్థివ లింగాన్ని పెట్టుకొని పూజ చేయడం వల్ల అసలు మన లైఫ్‌లో ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయనేది ఆయన నోటిలో నేను స్వయంగా విన్నాను. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయి ఆ రోజైతే మాత్రం. అంతటి మంచి మాటలు చెప్పారు. నేను ఆ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు చూడండి. సో, వాళ్ళు కూడా రాజమండ్రి వాళ్ళనమాట. నిజంగా ఎంత మంచిగా చూసారో మమ్మల్ని. వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని చూసారు. ఆయన ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారండి. ఒక పార్థివ లింగాన్ని చేస్తే శివయ్య ఎక్కడి వరకు తీసుకెళ్తారనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ పూజలోనే చెప్పారు. ఒక గంట వరకు ఈవిడెవరో నాకు తెలీదు. నేనెవరో ఈవిడకి తెలీదు. ఆవిడ తెచ్చుకున్న పుట్టమన్ను అక్కడ పూజ చేసుకుంటున్నారు. ఆహ్, ఆవిడ చేసిందే కాక నలుగురితో చేయించాలనే ఆ తాపత్రయం కనబడింది ఆవిడలో. ఆ భక్తి కనబడింది. ఆ నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన భక్తి, ఆ పూజ చూసి మాకు ఒళ్ళు పులకరించింది. శివయ్యే సాక్షాత్తు మా నోటితో ఆయన్ని పిలిపించి ఈ పూజలో కూర్చోబెట్టించారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనం చేయించుకోలేని పూజలోని ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి అని అన్నారండి. ఆ మాటలు వింటుంటే నాకు కళ్ళంట నీళ్ళు ఆగలేదు. నిజంగా తండ్రి నేను ఏం చేశాను తండ్రి? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు తండ్రి నన్నసలు. నిజంగా నాకింత అదృష్టాన్ని ఇచ్చావా శివయ్య అని నేను ఎంత హ్యాపీ అయ్యానోనండి. నిజంగా నేను అది మాటల్లో కూడా చెప్పలేను. రుద్రాభిషేకంవి అన్నీ కూడా క్లిప్స్ వేరే మొబైల్‌లో ఉన్నాయండి. అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఖచ్చితంగా నేను మీకు పోస్ట్ చేస్తాను. మీరందరూ చూడాలి. చూసి ఎవ్వరైనా కూడా ఒకవేళ శివరాత్రికి వెళ్ళాలి అనుకున్నా, శివరాత్రి రోజు అక్కడ ఇలా పూజ చేసుకోవాలనుకున్నా మనము ఆహ్, వీరిని ఎవరినైనా కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మనకు మనంగా వెళ్ళొచ్చు. హ్యాపీగా మీరు వెళ్ళాలనుకుంటే నేను వారి నంబర్ కూడా కాంటాక్ట్ ఇస్తానండి. ప్రమోషన్ కాదు నేను పర్సనల్‌గా ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడైతే ఏది డిస్‌ప్లే చేయను గానీ వెళ్ళొచ్చు. అంతటి
మహత్తరమైన ఒక ప్రదేశాన్ని చూడాలి. ఆ పూజని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలి అని ఆ రోజే అనిపించింది. నేను ఇంత నిస్వార్థంగా చేసినందుకు శివయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారనుకున్నాం. అక్కడ చేస్తున్నది జనరల్‌గా వారెవరైతే ఉన్నారో ఇద్దరు పంతులు గారులు ఒక భార్యాభర్తొచ్చి చేయించుకున్నారు పూజ. వాళ్ళిద్దరికీ పిల్లలు కలగట్లేదని చెప్పి కాశీలోని శివరాత్రి రోజు ఈ మహాలింగార్చన చేస్తే పార్థివ లింగాలతోని సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇల్లు బావుంటుంది. కుటుంబం బావుంటుంది. మనకి ఐశ్వర్యం అంటే ఇంక ఐశ్వర్యం అంటే మనశ్శాంతండి. శివయ్య యొక్క తోడు దొరుకుతుందని వాళ్ళు అనుకోని పూజ చేసుకున్నారు. కానీ అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టారు చూడండి. అది శివయ్య గొప్పతనం. మనం చేసిన పూజకి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అది నిజంగా నేనింకసలు మాటల్లో వర్ణించలేనిదండి. పూజంతా జరిగేసరికి ఆల్‌మోస్ట్ అర్ధరాత్రి 12 అయిపోతుంది. 12 వరకు కూడా మేము పూర్తిగా శివనామ స్మరణలో ఉన్నాము. మేము ఎవ్వరితో మాట్లాడలేదు. ఎటువైపు చూడలేదు. మా దృష్టంతా పార్థివలింగాలు, ఆ శివయ్య, ఆ గంగమ్మ, శివనామ స్మరణ. ఇంతకు మించిన అదృష్టం ఇంక ఎక్కడ పెడతాడు తండ్రి. నేను చేసిన ఇంత చిన్న శివలింగానికి శివయ్య అక్కడి వరకు తీసుకెళ్లారా నన్ను. నేనేదనుకున్నాను 9 అయితే రూమ్‌కొచ్చేద్దాం, పడుకొని పోదాం. నాకు ఒంట్లో బాలేదు. నాకు ఫీవర్‌గా ఉంది. బాబుకి బాలేదు. రేపు బావుంటే ఉదయాన్నే మళ్ళీ విశ్వనాథ్ టెంపుల్‌కి వెళ్దాము. ఇప్పుడైతే నేను చెయ్యలేను అనుకునే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారండి. ఇంకా ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఈ శివరాత్రి ఇలా జరుగుతదని అసలు ఊహకే అందలేదు మాకైతే మాత్రం. ఈ 2026లో వచ్చిన శివరాత్రి ఏదైతే ఉందో నా లైఫ్ టైమ్ మర్చిపోలేను. ఇంక తర్వాతొచ్చిన శివరాత్రులకి శివయ్య ఏం చేస్తారో తెలీదు గానీ, ఈ శివరాత్రిని మాత్రం నా జీవితాంతం నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా గుర్తుండిపోయే రోజు చేసేసాడు తండ్రి. ఇంక జీవితాంతం ఇంక నేను ఆయన పాదాలు వదలలేను. ఎప్పటికీ వదలలేను. నేనదైతే ఇంకా ఆ రోజే అనుకున్నాను. తండ్రి ఎలాంటి కష్టమొచ్చినా, ఎలాంటి నేను సిట్యుయేషన్‌లో ఉన్నా, నీ పాదాలనైతే నేను విడవను తండ్రి అని అనుకున్నాను. ఇంక అంతేనండి. ఆ తర్వాత అక్కడ పూజంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చండీ హోమం కూడా చేశారు. కాలభైరవ చండీ హోమం అనుకుంటాను. నేను సరిగ్గా చెప్పానో లేదో తెలీదు గానీ, హోమం కూడా చేశారు. హోమంలో మాతో పాటు కూడా అన్ని ద్రవ్యాలు వేయించారండి. నిజంగా నేను స్పెషల్‌గా చెప్పాలి అంటే మాత్రం నేను నిజంగా పంతులు గారికి నేను థాంక్ యూ చెప్పాలి. మనస్ఫూర్తిగా నిజంగా శివయ్య ఆయన రూపంలో వచ్చి మాకు ఇదంతా చేయించారు. ఆయన గొప్ప మనసుకి నా పాదాభివందనం. నిజంగా చెప్తున్నాను. గొప్ప మనస్సండి. వేరెవరో డబ్బులు పెట్టుకొని ఇది బుక్ చేసుకున్నారు పూజ. వేరెవరికో మేము చేస్తున్నాం. వీళ్ళనెందుకు కూర్చోబెట్టాలని ఒక్క మాట అనుకుంటే మేము ఆ రోజు అక్కడ కూర్చునేవాళ్ళం కాదు. నిస్వార్థంగా ఆయన చేశారు. నిస్వార్థంగా మేమందరం చేశాం కాబట్టి ఆ రోజు అందరం కలిపి అక్కడ కూర్చున్నాం. ఆయన అదే అన్నారు. కాశీలో కలవాలన్నా, కాశీలో మనం మాట్లాడుకోవాలన్నా, కాశీలో మనం కలిసి పూజ చేయాలన్నా శివయ్య అనుమతి లేనిదే, శివయ్య ఆజ్ఞ లేనిదే మనం ఏది చేయలేమమ్మా. అంతా ఈశ్వరీచ్ఛ అన్నారు. అది మాత్రం నిజం. నిజంగా నిజమండి. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాల్సినవున్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను.